హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ అండి. ఇది సాటర్డే వ్లాగు. ఫ్రైడేతో కార్తీక మాసం అయిపోయింది కదా! ఇంకా సాటర్డే అయితే దేవుడి పటాలు తుడిచి బొట్లు పెట్టి పూజ అయితే చేశాను. ఇంకా సాటర్డే కాబట్టి మనము బియ్య పిండితో ప్రమిద చేసి వెలిగించవచ్చు కదా! అట్లా చేశాను. ఇది 7 శనివారాలు చేసుకునే పూజ అయితే కాదు. అవి అయితే చాలా నిష్టగా పీట వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి సపరేట్‌గా చెయ్యాలి కదా! 7 ప్రమిదలు పెట్టి అలా ఏమీ కాకుండా నేను ఒక్క ప్రమిద పెట్టి పూజ చేశాను. చాలా సింపుల్‌గా షూట్ చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వెంకటేశ్వర స్వామికి అన్నిటికన్నా ఇష్టం తులసి దళం అండి. ఇంకా మా అపార్ట్మెంట్ పక్కన ఇంట్లో అయితే తులసి మొక్కలు ఉంటే అందరూ తీసుకొని వెళ్తారు కాబట్టి చాలా తక్కువే ఉంటాయి. ఇంతమంది మీద అందరికి కావాలి కదా! చాలామంది ఉంటారు కాబట్టి నేను కూడా కొన్ని తులసి దళాలు కోసుకొనొచ్చి చిన్న మాలలా కట్టాను. ఇంకా గులాబీలు, చామంతులైతే నేను మొన్న విజయవాడ వెళ్ళాను కదా! పూల మార్కెట్‌కి అక్కడ తీసుకొచ్చాను కదా! పూలైతే ఉన్నాయి. ఇంకా అవన్నీ ప్లేట్‌లో సిద్ధం చేసుకున్నాను. ఇంకా చాలామందైతే పొడి బియ్యం ఉంటే పాలు, బెల్లం వేసి కలుపుతూ ఉంటారు గదా! ఇంకా నాకైతే అట్లా ప్రిపేర్ చేయదలుచుకోలేదు గాబట్టి పిండైతే పట్టించలేదు. ఎప్పుడన్నా చేయాలనుకుంటే ముందు రోజు నైటే బియ్యం నానబెట్టి ఇట్లా మిక్సీ వేసి ప్రమిదైతే ప్రిపేర్ చేశాను. చక్కగా దేవుడికి తులసి దళమును, పూలు పెట్టి మంచిగా పూజ అయితే చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. కొంచెం టైం పట్టిద్దండి. అవన్నీ బియ్యం అంతా తడంతా పోయిందాకా ఉంచి ఇంకా మిక్సీ వేసి మెత్తగా జల్లెడైతే పట్టాల్సిన అవసరం లేదు. కొంచెం పాలు అలాగే బెల్లం మెత్తగా నలగొట్టేసి బెల్లం కూడా వేసాను కొంచెం. అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆవు నెయ్యి వేసి మొత్తం చేశాను. చక్కగా వచ్చిందండి ప్రమిద. కొంచెం కూడా పగుళ్ళనేది లేకుండా. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్‌కైతే ఇడ్లీ వేస్తున్నానండి. ఇడ్లీ వేయాలి ఇప్పుడు. మొన్న 2 రోజులు తలనొప్పితో ఇబ్బంది పడ్డాను బాగా. ఇప్పుడు తగ్గిపోయి హాయిగా ఉంది. పెసలు, బొబ్బర్లు అయిపోయినాయండి. చాలా రోజులైపోయింది స్ప్రౌట్స్ చేయక. మొన్న ఒకరోజు చేశాను. ఈరోజు తెప్పించి నానబెట్టాలి. ఇంక ఈరోజైతే ఇడ్లీ వేస్తున్నాం. మా ఇడ్లీ కొంచెం అక్కడక్కడ మినపప్పు కనిపించింది పొట్టు. మినపగుళ్ళు వాడనని చెప్పా కదా, ఎక్కువ మినపప్పే. నేనైతే 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ వేస్తాను. చాలామంది 3, 4 కూడా యూజ్ చేస్తారండి. నేను రైసు దోసపిండికి పునుగులు వేయాలన్నా కూడా 1 గ్లాసుకి 2 గ్లాసులు రైసే వాడతాను. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి పచ్చిమిర్చి, పల్లీలు, కొబ్బరి కలిపి చట్నీకి అయితే ఇట్లా ఫ్రై చేశాను. పచ్చి కొబ్బరి వేస్తానండి ఎక్కువ శాతం. స్టెయిన్లెస్ స్టీల్ అని ఆన్లైన్లో బుక్ చేశారు కదా, భలేగా యూజ్ అవుతుంది ఇడ్లీ వేయటానికి. చాలా స్పీడ్గా కూడా కుక్ అవుతున్నాయండి. మామూలుగా మన ప్లేట్లు భోజనం చేసిన తర్వాత ప్లేట్లు ఎలా క్లీన్ చేస్తామో అలానే ఉందన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఇడ్లీ ప్రిపేర్ చేసిన రోజు అందరింట్లో సింకు నిండిపోవాల్సిందే, పాత్రలు అలా ఎక్కువ పడతాయి. కానీ ఇది యూజ్ చేస్తుంటే అస్సలు అలా అనిపించట్లేదు. నాకైతే ఈ చట్నీ ప్రిపేర్ చేయటం, ఇడ్లీ వేయటం కన్నా స్ప్రౌట్స్ ఉంటేనే బాగుంది. ఆరోగ్యంగా ఉండొచ్చు, గిన్నెలు కూడా అస్సలు ఉండవండి. మా గోపి కూడా ఉన్నాడని చెప్పా కదా, అందుకోసమే 2 ప్లేట్లు వేస్తున్నా. ఇడ్లీ చూడండి భలే సాఫ్ట్గా వస్తాయి. మా వంటగది చిన్నదైనా కూడా చాలా పీస్ఫుల్గా ఉండొచ్చండి.
తూర్పు వైపు విండో ఉంది కదా, చక్కగా వెలుతురు వచ్చిద్ది, గాలి వచ్చిద్ది. అలాగే మనకి వంట చేసేటప్పుడు ఆవిరి అనేది వచ్చిద్ది కదా, వంట చేసే నూనె అది కూడా చక్కగా బయటకు వెళ్ళిపోయిద్ది. ఇడ్లీ ఉడికేలోపు చక్కగా చట్నీ కూడా మిక్సీ వేసి తాలింపు వేస్తే పని అయిపోద్ది. కొబ్బరి ఉంటే కొబ్బరి, పల్లీలు, పచ్చిమిర్చి వేసాను చట్నీకి. పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుంది చట్నీ. ఎప్పుడు కంపల్సరీగా పచ్చి కొబ్బరి యూజ్ చేస్తానండి. ఇంకా చింతపండు అటువంటిది అయితే ఏమి వేయను. చాలామంది చింతపండు కూడా వేస్తారు. ఎప్పుడన్నా బాగా మిర్చి స్పైసీగా ఉంటే అప్పుడు కొంచెం నిమ్మకాయ పిండేస్తాను, అంతేగాని చింతపండు అయితే వాడను. ఇలా మూత పెట్టేస్తే మళ్ళీ ఈజీగా కుక్ అయిపోతాయి. తాలింపుకి పచ్చిశనగపప్పు అయితే వాడను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి మొన్న తీసుకొచ్చాను, ఇంకా కలపలేదన్నమాట. తాలింపు గింజలు ఎక్కువ శాతం విడిగానే ఉంచుతానండి, ఎందుకంటే కొన్నిటికి ఎక్కువ జీలకర్ర వేయాల్సి వచ్చింది సాంబారు, పప్పు అటువంటిప్పుడు. అందుకోసం ఎక్కువ శాతం కలపను. కానీ అవి కూడా మొత్తం మిక్సింగ్ చేసి ఉంచాలి. ఎప్పుడన్నా మనకు హడావుడిగా ఉన్నప్పుడైతే ఇలా అన్నీ తీసి ఒక గిన్నెలో వేసుకోవటం లేట్ అయింది కదా, అవి కూడా కలిపి ఉంచాలి. తాలింపు లేని అస్సలు తినరండి, భలే చిరాకు తాలింపు వేయాలంటే. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. వీడియో షూట్ చేస్తా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, కరివేపాకు వేయటం మర్చిపోయాను. పోపు దినుసులు, ఎండుమిర్చి వేసానండి. కరివేపాకు ఫ్రిడ్జ్లో ఉంది, ముందే తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటే పోయేది, మర్చిపోయాను. చూసారా, ఇడ్లీ భలే త్వరగా ఉడికిపోయినాయి. ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి. వంట తర్వాత ప్రిపేర్ చేయాలి. ప్రదీప్ కాలేజీ లేదండి, ఎగ్జామ్స్ అయిపోయినాయి అని సాటర్డే సండే హాలిడేస్ అని ఇంట్లో ఉన్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, చిన్నగా వంట చేయొచ్చు అనేసి ఉన్నాను. ఇంకా ఒకవేళ వీళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఇంకా కిచెన్ ఉండిద్ది, మామూలుగా ఉండదు. చట్నీ ప్రిపేర్ చేసుకొని ఒకవైపు కూరగాయలు కట్ చేసుకొని అవి తాలింపు వేసుకోవటం చాలా హడావుడిగా ఉండిద్ది. నాకే కాదు అందరికీ ఉండిద్ది. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాబోయ్, వాళ్ళని అసలు రెడీ చేయాలి. అవన్నీ నేను కూడా పడ్డాను కాబట్టి లేడీస్ బాధ నాకు బాగా తెలుసు. నా వరకు అంటే ఎక్స్ట్రా పిల్లల పని లేకపోతే వంటగదిలో పని ఈజీగా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళకి స్నానాలు చేయించాలి, షూస్ వేయాలి, టై బెల్ట్ అన్నీ తల్లులే చూసుకోవాలి కాబట్టి ఒకవైపు వంట చేసుకుంటా, ఒకవైపు పిల్లల్ని రెడీ చేసుకుంటా. చాలామంది యూట్యూబ్ ఎలా చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. వాళ్ళని చూస్తే నాకు అసలు ఎంత సంతోషంగా అనిపించిద్దంటే, ఎంత ఓపికగా యూట్యూబ్ ఒకవైపు, ఫ్యామిలీని ఒకవైపు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో అస్సలు అర్థం అవ్వట్లేదు. యూట్యూబర్స్ అందరినీ చూస్తుంటే భలేగా ప్రౌడ్గా అనిపించిద్దండి. ముఖ్యంగా లేడీస్ బాధ లేడీస్కే తెలుసు కాబట్టి చెప్తున్నా. చాలా చిన్న వీడియో షూట్ చేశానండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీ పెట్టేసి గోపి నేనైతే టీ తాగేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.